వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. 4 రోజులైన భాగ్యనగరాన్ని ముసురు వీడడం లేదు. హైదరాబాద్ నగరానికి మరో 2 రోజుల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జంట జలాశయాలు నిండుకుండలా మారితే మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కు కూడా నీటి మట్టం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో హుస్సేన్ సాగర్ ప్రస్తుతం పూర్తిగా నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను, తూము గేట్ల దగ్గర. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఏబీ స్క్రీన్ లో కూడా చూడొచ్చు ఏదైతే పూర్తిగా హుస్సేన్ సాగర్ తూము గేట్లను ఎత్తడం ద్వారా సో ఈ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఇటు పికెట్ నాలా కానివ్వండి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, పటాన్చెరు నాలాల నుంచి మొత్తం కూడా వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్ లోకి కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఆ నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో చూసుకుంటే 1717 క్యూసెక్ల వరద ఉంది. సో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ 513.23 మీటర్లకు నీటి మట్టం ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే మాత్రం 513.41 మీటర్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ స్థాయిలో అయితే ఇన్ఫ్లో ఉందో అదే స్థాయిలో అవుట్ ఫ్లోను కూడా దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ కి సంబంధించినటువంటి వరద నీటిని అంతా కూడా ఇటు తూముల ద్వారా వదులుతున్నారు. సో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇటు ఇరిగేషన్, హెచ్ఎండిఏ, దాంతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే మొత్తం కూడా హుస్సేన్ సాగర్ పరవళ్ళు తొక్కుతుందని చెప్పవచ్చు. మొత్తం కూడా వాటర్ తూముల ద్వారా వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతుండడంతో చూడొచ్చు ఏదైతే తూము గేట్ల దగ్గర మనం ఉన్నాము. సో విజువల్స్ లో కూడా చూడొచ్చు ఏ విధంగా వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు దిగువ ప్రాంతాల్లో హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు ఇటు అశోక్ నగర్ కానివ్వండి, ఇందిరా పార్క్ కానివ్వండి, రామ్ నగర్, మూసారాంబాగ్ లాంటి ఇటు ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో సో ఇటు గోల్లాక లాంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే హుస్సేన్ సాగర్ పరివాహక దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల ప్రజలు, బస్తీల ప్రజలను కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. రానున్న 2 రోజుల పాటు ఇటు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. సో ఎప్పటికప్పుడు కూడా ఇటు హుస్సేన్ సాగర్ పరిస్థితిని కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము మొత్తం కూడా దాదాపు 1500 క్యూసెక్ల నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి వదులుతున్నటువంటి పరిస్థితి. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 513.23 మీటర్లకు చేరినటువంటి పరిస్థితి. ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ అవుట్ఫ్లో చూసుకున్నా కూడా 998 క్యూసెక్ల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇటు హైదరాబాద్ నగరానికి అయితే గత 4 రోజుల నుంచి ముసురైతే వదలట్లేదు. సో సిటీ వ్యాప్తంగా కూడా ఇటు వర్షం కురుస్తూనే ఉంది. ఏదైతే చిరుజల్లుల నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాగల 2 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా ఎలర్ట్ అయింది. ముఖ్యంగా ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ దగ్గర పరిస్థితిని మాత్రం ఎప్పటికప్పుడు ఇటు జీహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసాము గేట్లంటూ ఏమి ఉండవు, తూముల ద్వారానే ఈ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతుంటారు. సో ఈ నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ దిగువలో ఉన్నటువంటి ఇటు ఏదైతే కవాడిగూడ కానివ్వండి, ఇందిరా పార్క్ కానివ్వండి, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దాంతోపాటు ఏదైతే ఇటు మూసారాంబాగ్, గోల్లాక దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీకి ఆనుకొని ఉన్నటువంటి కాలనీల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ యంత్రాంగం అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హుస్సేన్ సాగర్ అయితే నింటూ కుండలా మారింది. సో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షం నీరుతో అంతా కూడా హుస్సేన్ సాగర్ కింద పెద్ద ఎత్తున కూడా వరద చేరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీటితో పూర్తిగా ఇటు జంట జలాశయాలు కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, దాంతోపాటు ఇటు హుస్సేన్ సాగర్ 3 జలాశయాలకు సంబంధించిన వాటర్ అంతా కూడా ఇటు మూసీలకు కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఇటు అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరో 2 రోజుల పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఇది హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్.